వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పోలీసుల కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. నెల్లూరు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరిగాయి. బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 5వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై కోర్టు టైం తీసుకుంది. పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదుతో ఫిబ్రవరి 2న పొదలకూరు పిఎస్ లో కేసు నమోదైంది. మార్చి 23న కాకానితో పాటు మరో 7గురిపై కేసు నమోదైంది. మార్చి 30న కాకానికి పొదలకూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. దుర్గా, మొత్తాన్ని చూస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి ఈరోజు నెల్లూరుకు సంబంధించినటువంటి జిల్లా కోర్టులో 5వ మెజిస్ట్రేట్ వద్ద ఈరోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కోర్టు ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లుగా ఇప్పటికే ఇటు జడ్జిమెంట్ జరగడం జరిగింది. 5వ తేదీ వరకు కూడా బెయిల్ పిటిషన్ సంబంధించి వాయిదా వేయడంతో ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా కూడా బెయిల్ వస్తుందని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ కూడా కొంత ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మనం చూసుకుంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితులుగా ఉన్నటువంటి మైనింగ్ అక్రమ కేసులో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంటే దాదాపు కూడా గత నెల 26వ తేదీ ఇటు తీర్పు వచ్చిన తర్వాత 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ ఉన్నారు. సో బెయిల్ పిటిషన్ సంబంధించి నిన్న విచారణ జరిగినప్పుడు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వాదోపదనలు జరిగాయి. ఒకవైపు ప్రభుత్వం సంబంధించినటువంటి ఇటు ఏవైతే జడ్జిమెంట్ ఎవరైతే లాయర్లు ఉన్నారో లాయర్లతో పాటు అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానంగా బెయిల్ని 5వ తేదీ వరకు కూడా వాయిదా వేశారు. అయితే పోలీస్ కస్టడీకి సంబంధించి ఇక్కడ ప్రధానంగా పోలీసు కస్టడీని కాకాని గోవర్ధన్ రెడ్డిని అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసు సంబంధించిన పిటిషన్ కస్టడీకి తీసుకునేందుకు కూడా మధ్యాహ్నం నుంచి ఈ యొక్క కస్టడీ పిటిషన్పై వాదోపదనలు జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో లంచ్ తర్వాత ఈ యొక్క ఏదైతే పోలీస్ కస్టడీకి సంబంధించినటువంటి వాదోపదనలు జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. పోలీస్ కస్టడీ తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ వేగవంతమయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఇందులో 17 మందికి పైగా కూడా కేసులు నమోదు చేశారు. గతంలో ఏదైతే అక్రమ కేసు ఏదైతే రుస్తు మైన్స్ నుంచి దాదాపు 250 కోట్ల మేరకు కూడా ఈ యొక్క అక్రమ మైనింగ్ అక్కడ జరిగినట్టుగా బాలాజీ నాయక్ పొదలకూరు పిఎస్లో కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా 3 సార్లు విచారణకు పిలిపించినప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రెండిట్లో ఆయనకి చుక్కెదురు అవడంతో పోలీసులు ఆయన్ని ఇటు కేరళలో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. సో ఆయన పట్టుకోవచ్చిన తర్వాత ఏదైతే వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ వేశారు. 14 రోజులు రిమాండ్ రేపు 9వ తేదీ వరకు కూడా రిమాండ్ ఉన్నప్పటికీ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే లాయర్లు ఉంటారో వాళ్ళు బెయిల్కి సంబంధించినటువంటి అంటే ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. గతంలో కూడా ఈయన మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి వాటి మీద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించినటువంటి ఇక్కడ కోర్టులో విచారణకు కూడా ఎవరైతే వరదాపురం సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి అయి ఉండొచ్చు, రామకృష్ణ వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఇటు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి అయి ఉండొచ్చు. అక్కడ వరదాపురం సంబంధించినటువంటి మరో ఇద్దరిని కూడా విచారణకు పిలిపించడం జరిగింది. సో విచారణలో పూర్తి స్థాయిలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎంతవరకు ఇక్కడ సంబంధం, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంతవరకు ఇటు ప్రలోభాలకు గురి చేశారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించినటువంటి వాటి మీద కూడా పూర్తి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ 5వ తేదీ వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే పోలీసు కస్టడీకి సంబంధించినటువంటి వాదోపదనలు మధ్యాహ్నం నుంచి లంచ్ తర్వాత జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ రోజు అయితే పోలీస్ కస్టడీకి అయితే ఇచ్చేటువంటి అవకాశం లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు 5వ తేదీ వరకు కూడా ఈ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి మరికొంతకాలం అయితే ఆ కోర్టులో జైల్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.